ఫిఫా వరల్డ్ కప్లో ఫ్రాన్స్ జోరు కొనసాగుతోంది. టైటిల్ దిశగా దూసుకుపోతోంది. నాకౌట్ దశలో అంచనాలు అందుకుంటూ రఫాడిస్తోంది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై సూపర్ విక్టరీ కొట్టింది. 2-0 తేడాతో అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఫ్రాన్స్ను కెప్టెన్ ఎంబాపే ముందుండి నడిపించాడు. నిజానికి మ్యాచ్ ఆరంభంలో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లుగానే ఫైట్ చేశాయి. అయితే మొరాకో డిఫెన్స్ విభాగానికి ఫ్రాన్స్ సవాల్ విసిరింది. మ్యాచ్ 10వ నిమిషంలోనే పెనాల్టీ షాట్ను ఎంబాపే గోల్గా మలిచేందుకు ప్రయత్నించాడు. కానీ మొరాకో గోల్ కీపర్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత గోల్ చేసేందుకు రెండు జట్లు కష్టపడ్డాయి. కానీ ఫస్ట్ హాఫ్లో గోల్స్ ఖాతా తెరవలేకపోయాయి. సెకండ్ హాఫ్లో ఫ్రాన్స్ గేరు మార్చేసింది, దూకుడు పెంచేసింది. మ్యాచ్ 60వ నిమిషంలో ఎంబాపే మ్యాజిక్ చేశాడు. అద్భుతమైన గోల్ సాధించాడు. ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 1-0కు పెంచాడు. ప్రస్తుత ప్రపంచ కప్లో 8వ గోల్ సాధించాడు. ఆ తర్వాత ఫ్రాన్స్ మరింతగా అటాక్ చేసింది. మొరాకోకు ఉస్మాన్ డెంబెల్ షాక్ ఇచ్చాడు. ఎంబాపే ఇచ్చిన పాస్ను గోల్గా మలిచాడు. దీంతో ఫ్రాన్స్ ఆధిక్యం 2-0కు పెరిగింది. ఈ దశలో మొరాకోపై ఒత్తిడి పెరిగింది. ఫ్రాన్స్ డిఫెన్స్ను ఛేదించి గోల్స్ కొట్టలేకపోయింది. 83వ నిమిషంలో గోల్ చేసేందుకు ప్రయత్నించి విఫలమైంది. చివరకు ఫ్రాన్స్ విజయాన్ని సొంతం చేసుకుంది. సెమీఫైనల్లోకి దూసుకుపోయింది. ప్రపంచ కప్లో వరుసగా మూడోసారి సెమీస్కు చేరుకుంది. 2018లో ఫ్రాన్స్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. 2022లోనూ ఆకట్టుకుంది. అయితే ఫైనల్లో ఓటమితో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. అర్జెంటీనా, ఫ్రాన్స్ నువ్వా నేనా అన్నట్లుగా పోరాడినా చివరకు మెస్సీ సేనే విజయం సాధించింది. ప్రస్తుతం ఫ్రాన్స్ సూపర్ ఫామ్లోనే ఉంది. ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో సక్సెస్ అవుతోంది. దీంతో ఇప్పుడు ఫ్రాన్స్తో ఫైట్ అంత ఈజీ కాదనే చర్చ జరుగుతోంది. మొత్తంగా ఫ్రాన్స్పై అంచనాలైతే ఎక్కువగానే ఉన్నాయి.